అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి బలుపుకి ఒళ్ళు కొవ్వుకి మాట్లాడిన మాటలకి చెప్పుతో కొట్టినట్టు సమాధానం అయితే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్పేశారు. ఎన్ని సీట్లు వచ్చినాయి అనుకుంటున్నారు? కేవలం 10 అంటే 10. కేవలం 10 సీట్లకి మాత్రమే పరిమితం అయిపోయాడు. నా బొచ్చు పీక్కోలేరు, నా ఏకలు పీక్కోలేరు, నా ఏకలను దగ్గొట్టేసుకున్నాను, ఎవడొత్తాడో రండి, రేపు పొద్దున సంబరాలకు సిద్ధంగా అండి, బొక్కండి, బోషానమని వాగిన కుక్కలన్నీ కూడా ఇవాళ ఏమైనారా? అధికార బలం అధికార బలుపు చూపించకూడదు ఇప్పుడు కూడా ప్రజల ముందు. మనం ఏ హోదాలో ఉన్నా సరే మనం ప్రజలకు బానిసలమే, మనం ప్రజలకు జీతకాలం, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోకుండా నేను పెద్ద మొగోని, పెద్ద పీకుడు కానీ, నా బొచ్చు పీక్కోలేరు, నా వెంట్రుకలు పీక్కోలేరు అని చెప్పేసి అని పెద్ద పెద్ద సభలెట్టేసుకొని సభల్లో వ్యక్తిగత జీవితాల గురించి మనం డబ్బాలు కొట్టుకుంటా, చంద్రబాబు నాయుడు గారిని అవహేళన చేసుకుంటా, ఆయన వయసు గురించి మాట్లాడి, ఆయనకున్న సమస్యల గురించి మాట్లాడి, మంత్రుల చేత, ముఖ్యమంత్రి పక్కనే ఉండగా, జగన్మోహన్ రెడ్డి పక్కనే కూర్చుండగా మంత్రుల చేత ప్రతిపక్ష నేతలను బూతులు తిట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎక్కడికి పోవు, తిరిగి మనల్ని తినేస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఈరోజు వచ్చిన రిజల్టే అర్థమైందా? 2019లో నీకు వచ్చిన మెజారిటీ ఎంత? 151 సీట్లు. నేను గెలిపించింది నీకు 151 సీట్లు ఇచ్చి నేను భారీగా గెలిపించారు ప్రజలు. ఇవాళ నీకు వచ్చింది ఎంతయా? కేవలం 10. ప్రస్తుతానికి 10. అర్థమైందా నీకు? 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటాను నేనే, 30 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలేస్తానన్నావు కదా, 30 ఏళ్ల పాటు నువ్వు రాష్ట్ర రాజకీయాల్లో కనబడవు కాదు, గుర్తుపెట్టుకో. ఇది ఆ గెలిచిన 10 మంది ఎమ్మెల్యేల్లో మ్యాక్సిమం 5 మంది 6 మంది నీతో ఉండరు, ముగ్గురు ఉంటారు. నువ్వు, నీతో పాటు శ్రీకాంత్ రెడ్డితో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మీ ముగ్గురే ఉంటారు. మిగిలిన వ్యక్తులు ఎవరో కూడా మీతో పాటు ఉండరు. 10 మందిలో 7 జంపు పక్కా. నేను రాసి పెడతా, కాలితే నేను రాసిస్తా. నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు జగన్మోహన్ రెడ్డి. నీకు అసలు సిగ్గేమని అనిపిస్తుందా? నీకు ప్రతిపక్ష హోదా లేదు అసలు ఇవాళకి. కూటమిలో ఉన్నా, లాజిక్గా లెక్కేసుకుంటే కనుక కూటమిలో ఉన్నా సరే ప్రతిపక్ష నేతగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉంటారు తప్పితే నువ్వు ఉండవు. ప్రతిపక్ష హోదా కూడా మనకు లేదు. మన బొత్తికి అది ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారికి 2019లో 23 మంది గెలిచిన 4 ఎమ్మెల్యేలు నువ్వు తీసేసుకున్నా, మిగిలిన 19 మందిని 5 ఏళ్ల కాలం పాటు ఆయన కాపాడుకోగలిగాడు. నీ పైన పోరాటం ఆయన చేసాడు. మీరు 10 మంది కదా గెలిచింది, అందులో నువ్వు ఒకటి. ఆ 10 మందిలో నువ్వు ఒకటివే. నీతో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్పు, మీ ముగ్గురు మినహాయించి మిగిలిన 7 నువ్వు కాపాడుకో సరిపోతాయి. ఏమొద్దు, నువ్వు రాజకీయాలు నిలదొక్కేసుకుంటావు. ఖచ్చితంగా ఉండరు. రోజా పోయింది, కొడాలని పోయాడు, అంబట్రాంబాబు పోయాడు, అనిల్ కుమార్ యాదవ్ పోయాడు, మంత్రులు మొత్తం అందరూ ఓడిపోయారు, బొత్స సత్యనారాయణతో సహా. బొత్స కానీ, ధర్మాన కానీ, ఇంకొకటి కానీ, విజయసాయిరెడ్డి, అందరూ మొత్తం ఏకదాటికి మొత్తం పోయారు. 10 మంది మిగిలిరు. ఆ 10 మందిలో చెప్పుకోదగ్గ వ్యక్తులు ముగ్గురు. మిగిలిన 7 కూడా ఎవరికీ తెలియదు రాష్ట్రంలోని. వాడి పేరు ఏంటో కూడా ఎవరికీ తెలియదు, ఆయా నియోజకవర్గాల ప్రజలకు తప్పితే. ఖచ్చితంగా ఏదైతే నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారో ఆ నియోజకవర్గంలో తప్పితే పక్క నియోజకవర్గానికి కూడా వాళ్ళ పేర్లు ఏంటో ఎవరికీ తెలియదు. చెప్పుకోదగ్గ వ్యక్తులు ఎవ్వరూ లేని వెనకాతలా. ఏమైంది? నోటి దోల ఒళ్ళు బలుపు. నేనైతే నోటి దోల ఒళ్ళు బలుపు అనే అంట. ఎవడు ఎన్ని రకాలుగా అనుకున్నా సరే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను అనకుండా ప్రవర్తించారా? చంద్రబాబు నాయుడు గారికి కనీసం మర్యాద ఇవ్వలేదు. ఆయన వయసుకైనా మర్యాద ఇవ్వలేదు. ఆయన వయసుకి మర్యాద ఇవ్వాలా, ఆయనకి మర్యాద ఇవ్వాలా. ఎంత నోటికి ఎంత వస్తే అంత పదం మాట్లాడిన వ్యక్తులు మీరంతా కూడా రాష్ట్ర ప్రజలు అన్నీ గమనించారు. చాలామంది మాట్లాడాడు, ఎవడో ఆరాం వస్తానో ఎవడో చెప్పుకొచ్చాడు. ఇందాక వరకు కూడా చెప్పుకొచ్చాడు, ఉదయం వరకు కూడా. నేను 11 గంటల తర్వాత మాట్లాడుతానే, 11 గంటల తర్వాత జగన్మోహన్ రెడ్డిది అధికారం అని చెప్పేసి. బొచ్చేం కాదు. పోయిందా? ఉన్న క్రెడిబిలిటీ పోయిందా? రేపు పొద్దున్న సర్వే అలా చెప్తావు, ఏ విధంగా చెప్తావు నువ్వు? అసలు సర్వేలు కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ ఏ విధంగా నిర్వహిస్తావు? రేపు పొద్దు నుంచి నీకున్న క్రెడిబిలిటీ పోయింది కదా ఈ దెబ్బతోటి. మేము ముందు నుంచి చెప్పేది అదే కదా, డబ్బులకు అమ్ముడుపోవద్దు, డబ్బులకు లొంగిపోవద్దు. నువ్వు చెప్పిన మాటల వల్లగా కొంతమంది బెట్టింగ్లు కాసి అనేక మంది నష్టాల పాలైపోతారు. దాన్ని బాగా గుర్తుపెట్టుకొని చెప్పాము కదా. వీళ్ళ కేకే సర్వే ఉంది, ఎగ్జాక్ట్గా చెప్పినట్టుగా
ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి 14 లోపు వస్తాయని చెప్పేస్తున్నాడో 14 లోపే వచ్చినాయి. యాజ్ ఇట్ ఈజ్ అది క్రెడిబిలిటీ నిలబెట్టుకున్న వ్యక్తి ఆయన. నువ్వు చెప్పింది జరిగిందా? ఎక్కడైనా సరే 94 అన్నావు, 10 దాంట్లో ఎక్కడ 9 వచ్చుంటే సింగిల్ డిజిట్ బెలే ఉన్నావు. సో నువ్వు సర్వే చేయలా, నువ్వు ఎగ్జిట్ పోల్స్ అసలు నిర్వహించలా, ప్రజల దగ్గర నుంచి అభిప్రాయాలు నువ్వు సేకరించలా, చేసావా? చేయలా. ఊరికే డబ్బులు తీసుకొని నేను ఏదో చేసేసని చెప్పేసి అని అంచనాల ప్రకారంగా ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేసావు. కానీ నువ్వు వాస్తవానికి ఎక్కడా కూడా ఎగ్జిట్ పోల్స్ నిర్వహించలేదు, ప్రజల దగ్గర నుంచి సేకరణ చేయలేదు. అవునా? సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంగతికి వచ్చేద్దాం. జగన్మోహన్ రెడ్డి రేపు నుంచి నువ్వేం మాట్లాడతావు? అసెంబ్లీకి వెళ్తావా? వెళ్ళవా? ఖచ్చితంగా నువ్వు అసెంబ్లీకి వెళ్ళాల్సిందే. నీకు 10 వచ్చినా 9 వచ్చినా 7 వచ్చినా నీ నియోజకవర్గ ప్రజలు నీకు ఓట్లేసి గెలిపించారు కాబట్టి నువ్వు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాల్సిందే. ఏ మొఖం పెట్టుకుని వెళ్తావు మేము కూడా చూస్తాం, ఏమని సమాధానం చెప్తావు మేము కూడా చూస్తాం. నువ్వు దేశంలో ఉంటే గొప్పే. ఈ 5 ఏళ్ల కాలం పాటు కంగారు పడక నీ అవినీతి చిట్టా మొత్తం బయటకు వచ్చుద్ది. కొన్ని రోజులు ఆగితే, ఒక వారం 10 రోజులు ఆగితే నీ అవినీతి చిట్టా మొత్తం బయటకు వచ్చింది. నాకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, బహుశా నేను మాట్లాడకూడదేమో ఇలాగా, అయినా కానీ తప్పట్లా మాట్లాడతాను నేను. చంద్రబాబు నాయుడు గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో సాక్షి పత్రిక కానీ సాక్షి టీవీ కానీ కనబడకూడదు. అదొక్కటి చేయండి, సరిపోద్ది, ఏమొద్దు. ఎందుకంటే అందులో ఏ డేట్ తప్పితే ఏది కూడా వాస్తవం ఉండదు. 2014 నుంచి 2019 వరకు మీరు వదిలేసిన మూలాన్ని మీ పైన అంత విషయం చెప్పారు. వాళ్ళని అలా వదిలేయకూడదు, వాళ్ళని కట్టడి చేయాలి. వాళ్ళని కట్టడి చేయాలంటే ఖచ్చితంగా నిర్మోహమాటంగా జగన్మోహన్ రెడ్డి బ్యాన్ చేసేలేదటి. ఈటీవీ, ఏబిఎన్, TV5ని మన టీవీ ఛానల్స్లో రాకుండా, మన ఆంధ్రప్రదేశ్లో రాకుండా ఆపేలేదేటి. మనకు వచ్చిన నష్టమే ఉంది? జగన్మోహన్ రెడ్డి చేయగలిగింది మనం చేస్తే తప్పే ఉంది. నా రిక్వెస్ట్ అది, సాక్షి పత్రిక కానీ టీవీ కానీ ఏపీలో కనబడకూడదు, పత్రిక కనబడకూడదు, టీవీ కూడా ప్రసారాలు కాకూడదు. అక్కడితో ఆగిపోవాలంటే ఇది మా రిక్వెస్ట్, ఇది కార్యకర్తలుగా మా రిక్వెస్ట్ అది. మీరు అదొకటి చేయగలిగితే సగం దరిద్రం ఆగిపోయినట్టే. మిగిలిన పకోడీగాలని, మిగిలిన మేధావుగాలని, యూట్యూబ్ ఛానల్లో వచ్చే పకోడీగాలని అందరూ మేము చూసుకుంటాం. అది మా బాధ్యత. అది ఆ బోకేతలు మేము ఎలా ఆడుకోవాలో మేము అలా ఆడుకుంటాం. మా రిక్వెస్ట్ ఏంటంటే ముందు మీరు దాన్ని కట్టడి చేయండి, దాన్ని ఆపేసేయండి. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకి తప్పుడు సంకేతాలు అన్నమాట. వాళ్ళకున్న మెట్టతనాన్ని రాష్ట్ర ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తారన్నమాట వాళ్ళు. దయచేసి మా ఒక్క చిన్న రిక్వెస్ట్, అదొక్కటే మీరు చేయగలిగితే సరిపోతుంది. అంతకుమించి మీరు ఏం చేయొద్దు మాకు.